మనకు 15 ఆగస్టు 1947న స్వాతంత్రం లభించింది. అలాగే భారతదేశం 26 జనవరి 1950న రిపబ్లిక్గా అవతరించింది. రిపబ్లిక్గా ఏర్పడిన తర్వాత భారత్లో 1951లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించారు. భారత్లో తొలి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఎన్నికల్లో చాలా ప్రధానమైన అంశం సిరా చొక్కా. మనం ఓటేశామని చెప్పడానికి సిరా చొక్కా ఓ గుర్తుగా మాత్రమే కాదు, దొంగ ఓట్లకు చెక్కిపెట్టే ఆయుధంలా పనిచేస్తుంది. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తుపెట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్దాలుగా అమలు చేస్తోంది. ఇంతకీ ఈ సిరా చొక్కా ఎక్కడ తయారవుతుంది, దీని వెనుకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు. R&D ఆర్గనైజేషన్ ఈ ఇంక్ను తయారు చేసేది. ఆ తర్వాత దీన్ని మైసూరుకు చెందిన పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్కు బదిలీ చేసింది. అప్పటి నుంచి భారత్లో జరిగే అన్ని ఎన్నికలకు ఎక్కడి నుంచే ఇంకును తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇంకును సరఫరా చేస్తోంది. కెనడా, కంబోడియా, మాల్దీవులు, నేపాల్, నైజీరియా, దక్షిణాఫ్రికా, టర్కీ సహా కొన్ని దేశాల ఎన్నికలకు ఎక్కడి నుంచే ఇంక్ సరఫరా అవుతుండడం గమనార్హం. ఈ ఇంక్ వేలిపై వేయగానే కొన్ని గంటల్లోనే పోదు. ఒకప్పుడైతే కొన్ని నెలల పాటు ఉండేది. ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు ఆ మార్క్ అలాగే ఉంటుంది. ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు ఇంక్ సరఫరా చేసే ముందు ఆ ఇంకును పలుమార్లు టెస్ట్ చేస్తారు. ఈ ఇండెలబుల్ ఇంకులో సుమారు 15 నుంచి 18% సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్ని రసాయనాలను ఉపయోగిస్తారు. దీంతో ఈ సిరా కొన్ని రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఇక ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు ఇందులో ఏం వాడారన్నది తెలియదు. డిపాజిట్ ఎన్నికల్లో వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫలితాల తర్వాత డిపాజిట్ రుసుము తిరిగి పొందాలంటే పోలైన ఓట్లలో 6వ వంతు అంటే 16% ఓట్లు పొందడం తప్పనిసరి. లేదంటే నిర్దేశిత సమయం కంటే ముందే నామపత్రాన్ని ఉపసంహరించుకుంటే సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే ఆ డిపాజిట్ మనీ ఎన్నికల సంఘానికే చెందుతుంది. గత ఎన్నికల్లో ప్రధాన స్వతంత్ర అభ్యర్థులు సైతం పలువురు డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. ఈసీ వద్ద ఉన్న సమాచారం మేరకు దేశంలో 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో 91,161 మందిలో 71,245 మంది డిపాజిట్లు కోల్పోయారు. 1957లో అతి తక్కువగా 130 మంది ఉండగా 1996లో అత్యధికంగా 12,688 మందికి డిపాజిట్లు దక్కలేదు. 2019 ఎన్నికల్లో 610 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. మనం ఎన్నికల రోజున పోలింగ్ బూత్ కు వెళ్లి వేలిపై సిరా చొక్క వేయించుకుని ఓటు వేసి వచ్చేస్తాం. అయితే దేశవ్యాప్తంగా ఏ పోలింగ్ బూత్లోనైనా సరే 1400కు మించి ఓట్లు ఉండవు. అధికారులు మాక్సిమం 1400 ఓట్లే సెట్ చేయడానికి ఒక టెక్నికల్ కారణం ఉంది. పోలింగ్ బూత్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తో పాటు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ అండ్ ట్రయల్ ఉంటాయి. ఓటు వేయడానికి ఈవీఎం ఉపయోగపడితే ఓటు వేసినట్లుగా స్లిప్ చూపించడానికి వీవీప్యాట్ ఉపయోగపడుతుంది. అంటే మనం ఓటు వేసిన ప్రతిసారి వీవీప్యాట్ ఓ స్లిప్ ను ముద్రిస్తుంది, దాన్ని మనకి చూపిస్తుంది. స్లిప్ కోసం వీవీప్యాట్ లో థర్మల్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ ద్వారా 1450 స్లిప్ను ముద్రించడానికి వీలు ఉంటుంది. అలాగే స్లిప్లను చూపించేలా వీవీప్యాట్ పనిచేసేందుకు అందులో 22.5 వోల్ట్ల బ్యాటరీ ఉంటుంది. మొత్తంగా 1450 స్లిప్లే కనిపిస్తాయి కాబట్టి అంతకంటే ఎక్కువ ఓట్లు వేసే పరిస్థితి లేదు. అయితే పోలింగ్ కు ముందు మాక్ పోలింగ్ ఉంటుంది. ఇందులో వీవీప్యాట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు మొదటి 50 స్లిప్లను వాడేస్తారు. అందువల్లే 1400 ఓట్లు వేయడానికి వీలవుతుంది. నిజానికి 1400 ఓట్లు వేయడానికి టైం సరిపోదు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగితే మొత్తం 10 గంటల్లో పోలింగ్ ఉన్నట్లు అవుతుంది. ఆ లెక్కన గంటకు 140 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే నిమిషంలో 2 కంటే ఎక్కువ ఓట్లు వేయాల్సి ఉంటుంది. వాస్తవంగా అయితే అంత వేగంగా పోలింగ్ జరగదు. అందువల్ల పోలింగ్ బూత్ లో 1400 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే సమస్యే. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నుంచి వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు నియమ నిబంధనలు ఉంటాయి. దీన్నే ఎలక్షన్ కోడ్ అని అంటారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కి సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉండకూడదు. ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, వాల్ పోస్టర్లని తొలగించాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ కార్యాలయాల స్థలాల్లో ప్రకటనలు, హోర్డింగ్లు ఉండకూడదు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుండి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలి. మంత్రుల అధికారిక వాహనాల వినియోగం నిలిపివేయాలి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది బదిలీలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. మంత్రులు, రాజకీయ నేతలతో అధికారుల వీడియో కాన్ఫరెన్సులు ఉండవు. లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉండకూడదు.
ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. దేవాలయం, మసీదు, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు. కులాల వర్గాల ఆధారంగా ఓటు అడగకూడదు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం నిషిద్ధం. ఓటింగ్కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలపై నిషేధం ఉంటుంది. ర్యాలీలు, సమావేశాల ముందస్తు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. లౌడ్ స్పీకర్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో సహకరించాలి. ఓటర్లకు ఇచ్చే స్లిప్లు సాధారణ కాగితంపై ఉండాలి. ఏ విధమైన పార్టీ గుర్తులు, అభ్యర్థి పేరు, పార్టీ పేరు ఉండకూడదు. ఓటింగ్కు 48 గంటల ముందు మద్యంపై నిషేధం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం. ఓటు ద్వారానే మంచి నేతలను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే ఓటు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓట్లు వేసే విధానాలను బట్టి 5 రకాలుగా విభజించారు. జనరల్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, ఎన్ఆర్ఐ, టెండర్ ఓటు, సర్వీస్ ఓటు, ఇలా 5 రకాలుగా ఓటు వేయొచ్చు. జనరల్ ఓటింగ్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం 6 నింపి ఓటు హక్కు పొందొచ్చు. ఓటర్ల జాబితాలో నమోదయ్యాక ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులవుతారు. ఎన్నికల వేళ పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన గుర్తింపు కార్డు చూపిస్తే ఓటు వేయడానికి అధికారులు అనుమతిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కొందరికి ఎన్నికల డ్యూటీ పడుతుంది. అలాంటి వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వెళ్లేవారు ముందుగానే తమ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో నిర్దేశిత ఫారం నింపి పోస్టులో సంబంధిత ఎన్నికల అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో పోస్టల్ ఓట్లే కీలకంగా మారి అభ్యర్థులు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. టెండర్ ఓటు పోలింగ్ బూత్కు వెళ్లేసరికి ఒక్కోసారి మన ఓటు వేరే వాళ్ళు వేసేస్తుంటారు. ఓటర్ జాబితాలో పేరుండి మన ఓటును మనం వేసుకోలేని పక్షంలో రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోలేదని ప్రూవ్ చేయాలి. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని ధృవీకరించుకుని ఓకే చెబితే మన టెండర్ ఓటు వేయొచ్చు. సర్వీస్ ఓటు ఇది కేవలం సైనింగ్ కోసం ఉద్దేశించింది. సైనికులు సర్వీస్ ఓటు వేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. డిఫెన్స్లో ఉద్యోగాలు చేసేవారు ఎన్నికల వేళ సొంత గ్రామాలకు రాలేని పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంటారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా సర్వీస్ ఓటు తీసుకొచ్చారు. ఓటు ఎవరికి వేస్తున్నారో తెలియజేస్తూ ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ ద్వారా లేదంటే పోస్టల్ ద్వారా వారి నియోజకవర్గ పరిధిలోని రిటర్నింగ్ ఆఫీసర్కు పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్బుల్ ద్వారా పంపించడం అనేది మరొక విధానం. ఎన్ఆర్ఐ ఓటు గతంలో ఎన్ఆర్ఐలు ఓటు హక్కు పొందడానికి క్లిష్టతరమైన ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫారం 6A నింపి తగిన ఆధారాలు జత చేస్తే ఓటు హక్కు కల్పిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2019 ఎన్ఆర్ఐ ఓటర్ల జాబితా ప్రకారం దాదాపు 70,000 పైచీలకు ఓటర్లుగా నమోదయ్యాయి. ఎన్ఆర్ఐలు ఓటు హక్కు పొందినప్పటికీ ఎన్నికల వేళ వారు స్వయంగా వారి నియోజకవర్గాలకు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.